ఎలా హ్యాక్ చేస్తారబ్బా? ఒక యాప్ ఉంటది, వాళ్ళు హ్యాకర్స్ ఇస్తారంట. యాప్ కి కీ ఉంటది, సపరేట్ కీ. ఓకే, ఆ కీ తోటి కాపీ పేస్ట్ చేస్తే అయిపోతుంది అంట. సింపుల్ అంట. చూసినా, నేను సెటప్ చూసినా, కానీ నాకు నేను చెప్పు చేస్తా. ఎందుకే అవసరమానే నీకు అకౌంట్ నేర్చుకుంటా ఓడగొట్టుకుంటావా? ఎలా హ్యాక్ చేయాలో. అకౌంట్ ఓడగొట్టుకుంటావా? చెప్పు. ఒక 3 days చేస్తా. అంటే డ్రెస్సులు అన్ని వచ్చేసాక ఆపేస్తా. వస్తే ఆగే నీకు చెప్తా. నువ్వు మరి ఇలా ఉన్నావు. బట్టలు వస్తాయా? నో. హ్యాక్ అంటే మరి ఇంకెందుకు వేస్ట్? హ్యాక్ అంటే ఏముందంటే ఆటోమేటిక్ బుల్లెట్స్ కనెక్ట్ అవుతాయి. నువ్వు ఎక్కడ కొట్టినా, తల కొట్టినా, కాల కొట్టినా ఆటోమేటిక్ బుల్లెట్స్ కనెక్ట్ అవుతాయి. మళ్ళీ నువ్వు ఏ పొక్కలున్నా వాడికి కనబడుతుంది. ఓకే, వాడు 500 మీటర్స్. బాలే అలాంటి హ్యాక్ వద్దు. అదే హ్యాక్. మరి ఎనిమిస్ నాకు అందరూ డ్రెస్సులు హ్యాక్, డ్రెస్సింగ్ హ్యాక్ చేయాలంటే యూసీ హ్యాక్ కావాలి. అది ఇంపాసిబుల్. ఎవరి వల్ల కాలేదు ఎప్పటికి. యూసీ హ్యాక్ అవ్వదా? కాదే, అట్లా కాదు. ఇంపాసిబుల్. అనుకో, ఇంకో జన్మ ఎత్తాలి నువ్వు. ఈ బొక్కలో గేమ్. ఏంటే అట్లా కొడుతున్నావు? అంటే నిన్న నువ్వు కొట్టావు కదా, అందుకే వాళ్ళని కొట్టాను. నిన్న నేను కొట్టినా? మొన్న. ఓకే ఓకే, దానికి రివెంజ్ అనే పెద్ద ప్లానింగ్. నైస్ రా. మొత్తానికి అయితే రివెంజ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. రివెంజ్ అనేది లేదు. నైస్. అసలు ఫస్ట్ నాకు M24 రాదు. ఎవరో నన్ను బాగా ఏడిపించారు అనమాట, M24 రాదు అని. అప్పుడు వరుసగా ఒక 1 week M24 పట్టుకునే రూమ్ మ్యాచ్ అన్ని M24 నేర్చుకున్నాను బాగా. ఇప్పుడు M24 వచ్చిందన్న. మనం పరిచయం అయ్యి 20 days అవుతుందిరా ఈ రోజుకి, తెలుసా? మనం పరిచయం గుర్తుకుండదే. నీ మీద క్లిక్ చేస్తే 20 days అని వస్తుంది చూడు. నీ ప్రొఫైల్ క్లిక్ చేస్తే ఆడ ప్లేయర్ ఫర్ 5 months 10 months అట్లా వస్తుంది చూడు. అది ఓపెన్ చేసి చూడొచ్చు. నీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఆడ పేరు, మ్యాచెస్, మెరిట్ అన్ని చూపిస్తుంది. నీ ఐడి వస్తుంది. ప్లేడ్ ఫర్ 1 year. అదే మెరిట్ 100. 1 year అవుతుంది. 1 year ప్లస్, కానీ అది 1 year ప్లస్ చూపించదు. నేను డౌన్లోడ్ చేసుకున్న గేమ్ ఆడలే కొన్ని రోజులు. ఐ మీన్ అప్పుడు స్టార్టింగ్. అవునవును. ఏమో బోల్డ్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ టైటిల్స్. అందులో ఏ టైటిల్ ఒక 6 టైటిల్ వచ్చాయి అంతే. బాట్లకి ఎందుకురా టైటిల్స్ చెప్పు? బాట్లకి ఎందుకే టైటిల్స్? నువ్వు బాటే. నువ్వు బాటే. నువ్వు కూడా. నువ్వు బాటే. నువ్వు కూడా. ఇద్దరం బాట్లే. నా మెయిన్ అకౌంట్ కంటే సెకండ్ అకౌంట్ కొంచెం ఎక్కువ రోజులు ఉంటది. 7 months ఇది. అది ఆల్మోస్ట్ 6 months అనుకో, 5 months చూపిస్తుంది. ఏంటది? ప్లేయింగ్ ఇన్స్టాల్ చేసి నేను 7 months అవుతుంది యాక్చువల్గా గేమ్ ఆడి, తెలుసా? అంతకుముందు వేరే అకౌంట్ ఉన్నది, అది ఎక్కువ ఆడపోదు. 2 years అకౌంట్ అది. ఏదో TDMs వేసుకునేది అంతే. ఎవరితోటి మాట్లాడుకుంటూ ఇట్లా ఆడపోదు. నువ్వు 5 months నుంచి ఆడుతున్నావా? 7 months. ఈ అకౌంట్ చూడే, ఈ అకౌంట్ చూడు. 7 months దగ్గర. అంతకుముందు ఆడేది గ్లోబల్, ఆడేది బిజెంఐ ఇట్లా ఆడేది, కానీ ఒక TDMs ఆడలే. ఒక 6 months నుంచి ఆడుతున్నాం. సేమ్ టు సేమే ఇద్దరం. ఒక 1 month నేను ఎక్కువ. హై మెరిట్ రివార్డ్ అంట. డియర్ ప్లేయర్ యాజ్ యూ కనెక్టెడ్ బీన్ గుడ్ ఇన్ 100 మెరిట్ ఉంది నాకు. ఏమో రాక్షసులు పడుకోకుండా ఇంకా మేలుకొని ఏ రంగల్స్ ఆడుతారు. ఎవరు? లిస్ట్ లో, ఫ్రెండ్ లిస్ట్ లో. యాక్చువల్లీ ఇది నా మెయిన్ అకౌంట్, కానీ హ్యాకర్స్ తో ఆడినందుకు బ్యాన్ అయింది ఈ అకౌంట్. 1 రోజులు బ్యాన్ అయింది తెలుసా, రేపటి కోసం. హ్యాకర్స్ ఆడావా? ఎలా హ్యాక్ చేస్తారబ్బా? ఒక యాప్ ఉంటది, వాళ్ళు హ్యాకర్స్ ఇస్తారంట. యాప్ కి కీ ఉంటది, సపరేట్ కీ. ఓకే, ఆ కీ తోటి కాపీ పేస్ట్ చేస్తే అయిపోతుంది అంట. సింపుల్ అంట. చూసినా, నేను సెటప్ చూసినా, కానీ నేను ఎందుకే అవసరమానే నీకు అకౌంట్ ఓడగొట్టుకుంటావా? అకౌంట్ ఓడగొట్టుకుంటావా? ఒక 3 days చేస్తా. అంటే డ్రెస్సులు అన్ని వచ్చేసాక ఆపేస్తా. వస్తే ఆగే నీకు చెప్తా. నువ్వు మరి ఇలా ఉన్నావు. బట్టలు వస్తాయా? నో. హ్యాక్ అంటే మరి ఇంకెందుకు వేస్ట్? చెప్తా. హ్యాక్ అంటే ఏముందంటే ఆటోమేటిక్ బుల్లెట్స్ కనెక్ట్ అవుతాయి. నువ్వు ఎక్కడ కొట్టినా, తల కొట్టినా, కాల కొట్టినా ఆటోమేటిక్ బుల్లెట్స్ కనెక్ట్ అవుతాయి. మళ్ళీ నువ్వు ఏ పొక్కలున్నా వాడికి కనబడుతుంది. ఓకే, వాడు 500 మీటర్స్. బాలే అలాంటి హ్యాక్ వద్దు. అదే హ్యాక్. మరి ఎనిమిస్ అందరూ డ్రెస్సింగ్ హ్యాక్ చేయాలంటే యూసీ హ్యాక్ కావాలి. అది ఇంపాసిబుల్. ఎవరి వల్ల కాలేదు ఎప్పటికి. యూసీ హ్యాక్ అవ్వదా? కాదే, అట్లా కాదు. ఇంపాసిబుల్. అనుకో, ఇంకో జన్మ ఎత్తాలి నువ్వు. ఇప్పుడు ఏం చదువుతున్నాను? ఈ బొక్కలో గేమ్.
బీబీ సెకండ్ ఇయర్ బీబీ అంటే బిజినెస్ స్టడీస్. అసలు మనం పరిచయం అయినప్పుడు అయితే అసలు ఏమనుకున్నావు నాకే తెలియదు. ఫస్ట్ లివి కారణం హైలైట్ అయితే అర్థం కాదు. నువ్వు పరిచయం అవుతావని అసలు అనుకోలేదు నేను. అంటే ఒక మంచి ఫ్రెండ్ పరిచయం అవుతా నా లైఫ్ లో అనుకోలేదు అనమాట. అసలు నువ్వు అప్పుడు ఇన్వైట్ పెడితే యాక్సెప్ట్ చేస్తావు చేయవా అనుకున్నా ఫస్ట్ అయితే. అసలు మళ్ళా తర్వాత తీసాను కూడా ఎందుకు అని. అవును ఇదేంటి ఈ పిల్ల తీసింది అని ఈ పిల్లతో మాట్లాడుతుంటే మంచిగా అనిపిస్తుంది, ఈ పిల్లను వదలొద్దు ఒక ఫ్రెండ్ లాగా మంచిగా ఉంచుకోవాలి అని అనుకున్నా. అందుకే మళ్ళా ఇది నువ్వు రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది కానీ అప్పుడు ఆడ చూసిన ఓ అన్ఫ్రెండ్ చేసిందా, ఓకే ఓకే సరే ఒకసారి మళ్ళీ పంపిద్దాం ట్రై అనేసి మళ్ళీ పంపిస్తే అప్పుడు 1 డేనో ఎప్పుడో యాక్సెప్ట్ చేసినాం. అట్లా ఎందుకు అన్ఫ్రెండ్ చేసినా అంటే ఎవరిని పడితే వాళ్ళతో ఆడద్దు ఏదో చెప్పిండట కదా మేవాడు, అట్లా అన్ఫ్రెండ్ చేసినారా అని నేను అన్నా. సో అట్లా కంటిన్యూ అయింది ఇప్పుడు 19 days అన్ఫ్రెండ్ చేసిన తర్వాత. యాక్చువల్గా అన్ఫ్రెండ్ చేసింది మళ్ళా రీఫ్రెండ్ చేసినప్పుడు వచ్చి కాకుండా అంటే 22 days మనం పరిచయం అయినా అట్లా అంటే కదా. ఈ అకౌంట్ క్రియేట్ చేయకముందు ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసిన, అలా అయితే మస్తు మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ అందరినీ ఇప్పుడు మిస్ అవుతున్నా. అది బ్యాన్ అయిపోయింది. మేము హ్యాక్ వాడినాం బాగా అప్పట్లో. అది జస్ట్ ఇట్లనే సరదాగా ట్రై చేసినాం. చిన్న హ్యాక్ అది కుడిచిపోయింది తెలుసా. అరే అకౌంట్ చూస్తావా చెప్పు ఏంటది. టోటల్ ర్యాంకింగ్ లా విక్టర్ అని కూడా ఉన్నాడు. ఆన్ ది పాపులారిటీ లా టోటల్ ర్యాంకింగ్ లా ఉంటది చూడు, ఖచ్చితంగా ఉంటది. 18 టాప్ 18 అదే నా అకౌంట్. దాన్ని అయితే మస్తు ఆడినాము. అది హ్యాక్ 1 day వేసినాం అంతే. అది ఇట్లా ఎక్కువసేపు ఏం ఆడలేదు, 3 hours ఆడినాం అంతే. 20 kills చేసిన ఒక్కొక్క మ్యాచ్ లో 20-25 అట్లా చేస్తే వాడు 3 days తర్వాత బ్యాన్ చేసిండే, మొత్తానికే బ్యాన్ చేసిండు. ఈ రోజు హ్యాక్ వేసి వాడితే రేపు హ్యాక్ వేయకుండానే వాడినా, ఎల్లుండి ఇట్లా అట్లనే వాడినా. అవతల నుండి ఏం చేసిండు బ్యాన్ చేసి, స్నైపింగ్ చేసేటప్పుడు బ్యాన్ చేసిండు. దొంగ కొడుకు దొబ్బింది. షాకేనా. అరే అమ్మా 35 kills 40 kills కొట్టేటోళ్ళు రోజు ఆడతారంట, వాళ్ళే బ్యాన్ చేయకుండా నాది ఎందుకు బ్యాన్ చేసిండు నాకు అప్పుడు అనిపించింది తెలుసానే. దాని తర్వాత రేపటి కోసం మీకు అట్లా ఈసారి నేను చేయను, ఎవరు చేస్తే బాట్లను నేను కొట్టుకుంటా అని చెప్పిన. బాట్లను కొట్టినా టీమ్మేట్ అయినా నువ్వు బ్యాన్ అవుతావు అంటే, దాని తర్వాత నువ్వు నేను వైట్ అకౌంట్ క్రియేట్ చేస్తే అప్పుడు ఇక హ్యాకింగ్ జోలికే వాళ్ళు ఇక నాకు వద్దురా బాబు. మొన్న ఇట్లా ట్రై చేద్దాం అనుకున్నా. మొన్న అంటే సీజన్ స్టార్ట్ ఈ డ్రెస్ వచ్చింది కదా, అవసరమా ముందే ఈ డ్రెస్ చాలా ఇష్టం. ఈ డ్రెస్ ఏ బ్యాన్ అయిపోయింది అనుకో మళ్ళీ కొనుక్కోడానికి ఇట్లా ఆప్షన్ ఉండదు, ఫ్రెండ్స్ పోతారు అవసరమా అనేసి బాట్ అయినా పర్లేదు 1.3k ఉన్నా పర్లేదు అనేసి ఇట్లా నా అన్నయ్య ఏం చేస్తా అంతే కదా. వద్దు అనుకున్నా నేను ఇక. కానీ హ్యాక్ తోటి ఆడుతుంటే అది కాదే, హ్యాక్ తోటి ఆడుతుంటే ఏం కిక్ ఉంటది తెలుసా, మస్తు అనిపిస్తుంది. ఒక్కొక్కడు ఒక రకం కొడితే రూమ్ లో అనుకుంటాడు, ఒకడు ఏడ పడితే ఆడ అనుకుంటారు. క్యాంపింగ్ మస్తు చేస్తారు హ్యాక్. ఇప్పుడు క్యాంపింగ్ చేస్తారు కదా, మనం హ్యాక్ తోటి మంచిగా చూడొచ్చు వాళ్ళు ఏం చేస్తారు ఏం సంగతి అని. అయితే ట్రోల్ చేద్దాం అనుకున్నా అని ఎందుకు లేనేసి లైట్ తీసుకున్నా. మస్తు అనిపిస్తుంది హ్యాక్ ఆడి ఇది క్యాంపస్ ని చూస్తుంటే తెలుసా. నవ్వలేక చచ్చిపోయినా అయితే ఒకరోజు అని సంపుడు ఆపేసి అట్లా చూసి స్కోప్ పెట్టి నవ్వుతున్నా, ఏందయ్యా ఈడవనుకున్నాడు అని. మస్తు ఉంటాయి. ఒక్కొక్కరు క్యాంపింగ్ చేస్తారే, హైలైట్ క్యాంపింగ్. ఏది మేకా వర్షన్ వచ్చింది చూడు, ఆ సీజన్ లో మేకా వర్షన్ మేకప్ ఫ్యూజన్, అదేలే మేకప్ ఫ్యూజన్ వరస్ట్ అప్పుడు చేసినాం. హ్యాక్ చేసినాం అమ్మా, హ్యాక్ చేసిన ఇట్లా అంత కిల్స్ రాలేవు, 20 kills వచ్చినాయి. ఒక్కొక్కడికి 40 kills వస్తున్నాయి తెలుసా. ఇంకొకడు ఏమో వాటర్ లో క్యాంప్ చేస్తాడు. నేను ఇట్లా క్యాంప్ చేసిన కానీ వేరే టోన్ చూస్తే నాకు మస్తు అనిపించింది తెలుసా. నీటిలలో ఉంటాయి అంటే కొన్ని సీక్రెట్స్ ఉంటాయి అలా. నీళ్ళలో పోయిన ఇట్లా ఏం కాదు అంటే ఒడ్డుకి ఒకటి నాకు తెలుసు. అది మొన్ననే చూసిన, మొన్న 3 months బ్యాక్ చూసిన. అంటే మొత్తం లోపల పోరు, జస్ట్ అట్లా బయట ఉంటారు. ఇంకొకటి ఎట్లా సార్ నీళ్ళల్లో కార్ దింపుతాడు, అలా కూర్చుంటారు, కార్ లో కూర్చుంటాడు, ఎవరికి కనడరు. ఎవడు కార్ ఏమో సగంకి తేలుతూ ఉంటది. అది ఇంకా హైలైట్. ఒక్కొక్క రకమే. నాకు ఇప్పుడు చెప్తుంటేనే మస్తు నవ్వుతుంది. అది చూసేటప్పుడు అయితే అమ్మ చాకు ప్లస్ నవ్వు తెలుసా. ఇప్పుడు ఎవరు లేరా పక్కన. లేకపోతే స్టోరీ చెప్తేమో నీ లవ్ స్టోరీ చెప్పే. నేను చాలా రోజులు రేపు సండేనే కదా, రేపు అనుకోవచ్చు కదా. ఎటు పోతున్నావే? కోల్కతా నుంచి వైజాగ్ వెళ్తా. గుడ్ నైట్ బాయ్. ఒక 5 minutes ఇట్లా ఉండలేవా? 5 minutes ఉన్నట్టున్నా. ఆ రోజు అయితే 3 వరకు నువ్వు స్టార్టింగ్ లో గుర్తుకుందా?
ఆ రోజు ఎందుకో ఉన్నాం బోర్ కొట్టి నిద్ర రాలే ఆ రోజు. ఈరోజు నాకు నిద్ర రావట్లేదు. చదువు బాయ్. బాయ్ రా.